హాయ్ అందరికీ. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బావున్నాను. మీరు బావున్నారు అని అనుకుంటున్నాను. మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు హ్యాండ్ బ్యాగ్ తప్పనిసరిగా తీసుకెళ్తాం. కానీ అసలు అందులో ఏమేం పెట్టుకోవాలి అనే సందేహాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోతే అనుకోని పరిస్థితుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా బయట వెళ్ళినప్పుడు అయ్యో! అది మర్చిపోయాను అని ఫీలయ్యారా? ముఖ్యంగా హ్యాండ్ బ్యాగ్‌లో కొన్ని అవసరమైన వస్తువులు లేకపోతే ఎంత కన్వీనియన్స్ మిస్ అవుతామో తెలిసిందే. నాకు ఎన్నో సార్లు ఇలా జరిగింది. బయటకి వెళ్ళాక శానిటైజర్ మర్చిపోయాను, హెడ్‌ఫోన్ తీసుకురాలేదని బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండడానికి హ్యాండ్ బ్యాగ్‌లో ఉండాల్సిన అవసరమైన, ఉపయోగకరమైన వస్తువుల గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. స్కిన్ కేర్ ఇంకా మేకప్ అవసరాల గురించి మాట్లాడుకుంటే మనము ఇంట్లో ఇంకా బయట అంటే ఆఫీస్‌లో ఎక్కడైనా సరే మనని మనం సరిగ్గా ప్రెజెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా అందంగా మనని మనము అందరికీ ప్రెజెంట్ చేసినప్పుడు మన పైన చాలా మంచి ఒపీనియన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇతరుల పైన, ఇతరులకి మన పైన. సో, ఇలా ఇంప్రెసివ్‌గా ఉండడానికి కొన్ని మేకప్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మనము హ్యాండ్ బ్యాగ్‌లో ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. క్యారీ చేయవలసిన కొన్ని బేసిక్ ఐటెమ్స్ ఏంటంటే లిప్ బామ్, కాంపాక్ట్ పౌడర్, ఐలైనర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, చిన్న అద్దం లాంటివి మనము క్యారీ చేయవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన వస్తువుల గురించి మాట్లాడుకుంటే మనకి ఫీవర్, హెడేక్, కోల్డ్ లాంటివి ఎప్పుడొస్తాయో తెలీదు. అందుకని కొన్ని హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్‌ని కూడా మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు శానిటైజర్, మాస్క్, పేపర్ టవల్ లేకపోతే వెట్ వైప్స్ లాంటివి కూడా మనము క్యారీ చేస్తే మనకి అవసరమైనప్పుడు మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనము మెట్రో సిటీస్ అంటే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, బాంబే, ఢిల్లీ లాంటి సిటీస్‌లో ఉన్నప్పుడు మనకి మాస్కుల ఉపయోగం పడవచ్చు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. వ్యక్తిగత గ్యాడ్జెట్స్ విషయానికి వస్తే మనకి సంబంధించిన కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు మొబైల్ ఫోన్, హెడ్‌ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్, పవర్ బ్యాంక్, చార్జర్ కేబుల్ లాంటివి మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. మీరు ఒకవేళ ఆఫీస్ గోయింగ్ అయ్యుంటే ల్యాప్‌టాప్ చార్జర్, మౌస్, పెన్ డ్రైవ్ లాంటి వస్తువులని మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. మనకి అవసరమయ్యే వస్తువులనే హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయండి. ఇలా చేయడం ద్వారా మన హ్యాండ్ బ్యాగ్ క్లమ్జీగా కాకుండా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అంతేకాకుండా మన హ్యాండ్ బ్యాగ్ యొక్క బరువుని కూడా తగ్గిస్తుంది. పర్స్‌లో క్యారీ చేయవలసిన అత్యంత అవసరమైన వస్తువుల గురించి మనము మాట్లాడుకుందాం. మనకి జనరల్‌గా హ్యాండ్ బ్యాగ్‌లో ఖచ్చితంగా ఒక పర్స్ ఉంటుంది. ఉండి తీరాలి కూడా. ఎందుకంటే మనము డబ్బులని, ఐడెంటిటీ కార్డ్స్‌ని హ్యాండ్ బ్యాగ్స్‌లో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము. కాబట్టి ఖచ్చితంగా ఒక పర్స్ ఉండి తీరాలి. ఆ పర్స్‌లో మనము ఈ విధంగా థింగ్స్‌ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మనము పర్స్‌లో క్యారీ చేయవలసిన అత్యంత అవసరమైన వస్తువుల గురించి మాట్లాడుకుంటే డబ్బులు, ఏటీఎం కార్డ్స్ అంటే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ లాంటివి మనము పర్స్‌లో క్యారీ చేయవచ్చు. ఇవే కాకుండా సూపర్ మార్కెట్ బిల్స్ లాంటివి కూడా మనము పర్స్‌లో క్యారీ చేయవచ్చు. ఒకవేళ మనము ఏవైనా రిటర్న్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటి బిల్స్ మనకి హ్యాండీగా దొరికిపోతాయి. కంపార్ట్మెంట్స్ ఉన్న పర్స్‌ని ఎంచుకోవడం ద్వారా మనము ఏవి ఎక్కడ పెట్టాము అనే ఐడియా ఈజీగా ఉంటుంది. ఇంకా మనకి కావాల్సినప్పుడు ఈజీగా దొరికిపోతాయి కూడా.
పర్స్ కొనే ముందు అందులో మన ఫోన్ ఫిట్ అవుతుందా లేదా అన్నది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని పర్స్‌లలో ఫోన్స్ సరిగ్గా ఫిట్ అవ్వవు. అలా ఫిట్ అవ్వకపోవడం ద్వారా ఫోను సెపరేట్‌గా క్యారీ చేయవలసి వస్తుంది. స్పెషల్లీ ఈవినింగ్ టైమ్స్‌లో మనము మెట్రో, బస్ లేదా ఆటోలో ఇంటికి బయలుదేరినప్పుడు చిన్న చిన్న ఆకలి వేస్తూ ఉంటుంది. ఆ ఆకలిని తీర్చుకోవడానికి కొన్ని స్నాక్స్‌ని మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. దాన్ని మనం కొంచెం హెల్తీగా ఉంచడానికి బాదాం, కాజు, పిస్తా లాంటి హెల్తీ స్నాక్స్ మనము క్యారీ చేయవచ్చు. ఇవే కాకుండా మౌత్ రిఫ్రెష్‌మెంట్ కోసం ఇలాయచీ లాంటివి కూడా మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. శానిటరీ ప్యాడ్స్ ఇంకా డిస్పోజబుల్ కవర్స్ పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వీటి ఉపయోగం మనకి ఎప్పుడైనా పడవచ్చు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్స్ అంటే ప్రొఫెషన్స్ ఉంటాయి. వాటికి అనుగుణంగా మీకు ఏవి అవసరమో, ఏవి అవసరం లేవో అన్నవి గమనించుకొని వాటికి అనుగుణంగా మనము హ్యాండ్ బ్యాగ్‌ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వ్యక్తిగత భద్రత విషయానికి వస్తే పేపర్ స్ప్రే లేదా చిన్న డిఫెన్స్ టూల్, కీ చైన్, చిన్న డైరీ, పెన్ లాంటివి కూడా మనము హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేయవచ్చు. నేను చూపించిన ఈ క్లిప్స్‌లో నాకు అవసరం పడేటివి, నాకు ఉపయోగపడే వస్తువులు హ్యాండ్ బ్యాగ్‌లో ఎలా సర్దుకోవాలో మీకు చూపించడానికి ప్రయత్నించాను. మీకు సంబంధించిన వస్తువులు ఏముంటాయో ఈ వీడియో చూసిన తర్వాత ఒక అవగాహనకి వస్తారు. దాని ఆధారంగా మీకు సంబంధించిన వస్తువులను హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ హ్యాండ్ బ్యాగ్‌ని ఆర్గనైజ్డ్‌గా ఉంచుకోండి. అదేవిధంగా హ్యాండ్ బ్యాగ్ బరువు లేకుండా, బరువు తక్కువగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనము మెట్రో, బస్, ఆటోస్‌లో ట్రావెల్ చేసినప్పుడు మన ఆఫీస్ నుంచి కొంత దూరం మనకి నడవాల్సి వస్తుంది. ఆ దూరం నడిచేటప్పుడు మనకి మన హ్యాండ్ బ్యాగ్ బరువుగా ఉండకుండా జాగ్రత్త పడండి. అవును. ఇది మన హ్యాండ్ బ్యాగ్ మాత్రమే. మన జీవితం కాదు. దీంట్లో ఏది పడితే అది కుక్కేసి హ్యాండ్ బ్యాగ్‌ని బరువుగా చేసుకోవద్దు. మీరు ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ తీయగానే ఎంత బరువుగా ఉందో అనిపించిందా? ఇదంతా ఎందుకు తీసుకెళ్తున్నానా అనుకున్నారా? చాలామంది అవసరమైనవే కాదు, అనవసరమైనవి కూడా హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకొని చాలా బరువుగా మార్చుకుంటారు. దీనివల్ల భుజం నొప్పి, నడుము నొప్పి, చెయ్యి, మణికంఠు నొప్పులతో ఫ్యూచర్‌లో బాధపడాల్సి వస్తుంది. అందుకని మన హ్యాండ్ బ్యాగ్ ఎంత అయితే అంత లైట్‌గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవాలి అంటే, అవసరమైనవి మాత్రమే హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోండి. రోజు బ్యాగ్ చెక్ చేసుకొని అనవసరమైనవి తీసేయండి. ఒకే భుజంపై ఎక్కువ బరువు వేయకుండా షోల్డర్ బ్యాగ్ ఆల్టర్నేట్ చేయండి. కండరాలకు తగినంత విశ్రాంతి ఇవ్వండి. లైట్ వెయిట్ హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోండి. హ్యాండ్ బ్యాగ్ అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు, ఉద్యోగస్థ మహిళలు, షాపింగ్‌కు వెళ్ళేవారు అందరికీ వేర్వేరు అవసరాలు ఉంటాయి. అందుకే వారి అవసరాలకు తగ్గినట్లు హ్యాండ్ బ్యాగ్‌ని మనము ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకోవాలి. విద్యార్థుల కోసం కొన్ని హ్యాండ్ బ్యాగ్ టిప్స్ గురించి మనము మాట్లాడుకుందాం. అవసరమైన పుస్తకాలు ఇంకా నోట్స్ మాత్రమే పెట్టుకోవాలి. లాంగ్ హవర్స్ చదివే స్టూడెంట్స్‌కి వాటర్ బాటిల్, హెల్తీ స్నాక్స్ లాంటివి చాలా ఉపయోగపడతాయి. పర్సనల్ కేర్ ఐటమ్స్ అంటే హ్యాండ్ శానిటైజర్, టిష్యూస్, లిప్ బామ్, మినీ పర్ఫ్యూమ్ వంటివి ఉంచుకోవచ్చు. పవర్ బ్యాంక్ ఇంకా చార్జర్ లాంటివి మన ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయినప్పుడు ఉపయోగపడతాయి. ఇవి హ్యాండ్ బ్యాగ్‌లో తప్పక ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు. మీ హ్యాండ్ బ్యాగ్‌లో ఎప్పుడు ఏ వస్తువులు తప్పనిసరిగా ఉంచుకుంటారు? కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. నమస్తే.